నా పేరు రూకా రాజేష్, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ బేడబుడగ జన సంఘంలో రాష్ట్ర కోశాధికారిగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు బేడబుడగ జన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సిరిపాటి వీన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి వచ్చిన రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులకు, మీడియా మిత్రులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. బేడబుడగ జన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సిరిపాటి వేణు ఆధ్వర్యంలో వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ కృష్ణ మాదిగ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మరియు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎస్సీ వర్గీకరణ విషయంలో ప్రభుత్వం మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి 3 విభాగాలుగా అమలు తెలిపినారు. గ్రూప్ 1లో సంచార మరియు అన్ని రంగాల్లో వెనుకబడిపోయిన 13 కులాలతో అన్ని రంగాల్లో ముందు వరుసలో ఉన్న 2 కులాలను చేర్చడం జరిగింది. గ్రూప్ 1 నుండి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన మన్నే, పంబాల కులాలను తొలగించి అన్ని రంగాల్లో వెనుకబడిపోయిన కులాలను చేర్చాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. చేవెల్లి సభలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఎస్సీ రిజర్వేషన్ శాతాన్ని 15 నుండి 18% పెంచుదామని హామీ ఇచ్చారు. వెంటనే మరో 3% రిజర్వేషన్ పెంచి గ్రూప్ 1లో 2024 సంవత్సరం కులగణన ఆధారంగా మరో 2% రిజర్వేషన్ పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఎస్సీ వర్గీకరణ అమలు చేసి ఫలితాలు ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన ప్రస్తుత అధికారంలో ఉన్న పార్టీ తర్వాత 37 కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాటికి చైర్మన్లను కూడా నియమించారు. వెంటనే కార్పొరేషన్ ఏర్పాటు చేసి గ్రూప్ 1 కేటగిరీలో వెనుకబడి కులాలైన వారికి గ్రూప్ 1 కేటగిరీలో మేజర్ కులమైన బేడబుడగ జంగాల కులానికి చైర్మన్ నియమించి అన్ని రంగాల్లో వెనుకబడిపోయారు కాబట్టి వారికి 1000 కోట్ల నిధి రూపాయలతో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని 10,000 కోట్ల రూపాయలతో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. నా పేరు వానరాశి వెంకటి, రాష్ట్ర బేడబుడగ జన సంఘం ప్రచార కార్యదర్శిని. ఇట్టి ప్రెస్ మీట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున పత్రికేయులకు మరియు మాతో వచ్చిన సహోదరులందరికీ మరియు మా రాష్ట్ర అధ్యక్షులు సిరిపాటి వేణు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మా బేడబుడగ జంగం కులస్తులకు ప్రభుత్వం మన 4వ తేదీన ప్రకటించిన కుల వర్గీకరణ విషయంలో మమ్మల్ని ప్రత్యేకంగా మాలవారితో మాదిగవారితో కాకుండా ప్రత్యేకంగా ఏ గ్రూప్లో చేర్చినందుకు ప్రభుత్వానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మాకు ఇంకొక బాధాకరం ఏంటంటే రిజర్వేషన్లో 1% ఇచ్చారు. ప్రభుత్వమే అంటుంది సంచార జాతులు వెనుకబడ్డ జాతి, విద్యాపరంగా ఆర్థికపరంగా వెనుకబడ్డ జాతి 15 కులాలు ఉన్నాయని నిర్ణయం చేసింది. అందులో 13 కులాలు మాత్రం సంచార జాతులను మేము నిజంగా తెలియజేస్తున్న ప్రభుత్వానికి. 2 కులాలు మాత్రం ఇంతకుముందు ఉన్నటువంటి సి గ్రూప్లో ఉన్నటువంటి మన్నే, పంబాల కులము అది సంచార జాతి కాదు. ఆ యొక్క మన్నే జాతి, పంబాల జాతి ఆర్థికంగా విద్యాపరంగా అన్ని రంగాల్లో ముందున్న జాతుల్ని మా ఏ గ్రూప్లో ఉంచితే మాకు వచ్చే రిజర్వేషన్ పిల్లల ఉద్యోగాలు వచ్చే ఉద్యోగాలు వాళ్ళే చదువుల్లో ముందున్నారు కాబట్టి వాళ్ళే లాక్కోవడం జరుగుతుంది. మళ్ళీ ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్నట్టు మా బేడబుడగ జంగాలకు మరియు ఉపకులాలకు అదే గతి పడుతుంది. కాబట్టి రిజర్వేషన్ అన్నా పెంచాలి, లేదా పంబాల మన్న కులాలను తీసి వేసి ఇతర సంచార జాతుల్ని మా గ్రూప్ 1లో చేర్చాలని ప్రభుత్వాన్ని మరొకసారి కోరడం జరుగుతున్నది. అలాగే ఏ కేటగిరీలో ఉన్నటువంటి మా బేడబుడగ జంగాల అత్యధిక జనాభా ఉన్నది. మేము హైదరాబాద్కి వెళ్ళాలంటే నానా తొంటలు పడుతున్నాం. బస్టాండ్లో పడుకోవడం, ప్లాట్ఫారంలో ఉండడం, రైల్వే స్టేషన్లో ఉండడం జరుగుతుంది. కాబట్టి
ప్రత్యేకంగా మాకు హైదరాబాద్లో కమ్యూనిటీ హాల్ స్థలాన్ని కేటాయించి కమ్యూనిటీ హాల్ కట్టించాలని మరొకసారి ప్రభుత్వాన్ని కోరడం జరుగుతున్నది. అలాగే కార్పొరేషన్లో 10,000 కోట్లు నిధి ఇచ్చి మా యొక్క ఉపకులాలను చైర్మన్గా నిలబెట్టాలని మరొక ప్రభుత్వాన్ని కోరడం జరుగుతున్నది. అలాగే ఈ రోజుల్లో కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రకారం మా డిమాండ్లు మాకు ఇవ్వాలి. ఆ మేనిఫెస్టో ఇందిరమ్మ ఇండ్లు కానీ ప్రభుత్వ పథకాల్లో కానీ మొదటిగా మాకు 20% ఇవ్వాలని, మాకు ఇచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇళ్ళల్లో కూడా మా బేడబుడగ జంగల్ పూరి గుడిసెల్లో కాలువల పైన చెరువు కట్టల పైన సంచారంగా జీవిస్తున్నారు. కాబట్టి వారిని ప్రత్యేకంగా గుర్తించి 20% వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కానీ ఖాళీ స్థల ఇళ్లలో కేటాయించాలని ప్రభుత్వం మరొకసారి డిమాండ్ చేస్తున్నాం. బేడబుడగ జంగం జనసంఘం ఆధ్వర్యంలో రాష్ట్రం ముందు ధర్నాలు చేయవలసి వస్తుంది. కాబట్టి ప్రభుత్వాన్ని మరొకసారి తెలియజేస్తున్నాం. ఆ డిమాండ్లు మాకు ఇచ్చి మమ్మల్ని ఆదుకొని, మా బేడబుడగ జంగాల్ని ప్రతి ఒక్కరిని ఆదుకొని మాకు సహకరించాలని ప్రభుత్వాన్ని మరొకసారి కోరుతున్నాం. నా పేరు సిరిపాటి వేణు, బేడబుడగ జంగం జనసంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. గతంలో సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ విషయంలో సానుకూలంగా తీర్పిచ్చినందుకు, అదేవిధంగా 30 సంవత్సరాల నుండి అలుపెరుగని పోరాటం చేసిన శ్రీ పద్మశ్రీ మందకృష్ణ అవార్డు గ్రహీత గారికి, అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మా బేడబుడగ జంగం జనసంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎస్సీ వర్గీకరణ విషయంలో ప్రభుత్వం మంత్రివర్గం సమావేశం ఏర్పాటు చేసి 3 కేటగిరీలుగా 3 విభాగాలుగా ఆమోదం తెలిపినారు. గ్రూపు 1లో సంచార జాతులుగా కులాలుగా గుర్తించి 15 కులాలను వర్గీకరణలో కేటాయించడం జరిగింది. ఈ 15 కులాల్లో దాదాపు 13 కులాలు సంచార కులాలుగా ఉన్నాయి. ఈ 2 కులాలు పంబల, ఆ తర్వాత మన్నె కులాలు విద్యాపరంగా, ఆర్థికంగా, ఉద్యోగపరంగా అన్ని రంగాలలో వీళ్ళు ముందు వరుసలో ఉన్నారు. కాబట్టి ప్రభుత్వానికి మేము తెలియజేసేది ఏమనగా, ఈ మన్నె పంబాల కులాలని తొలగించి కులాలను తొలగించి సంచార జాతులుగా ఏ కేటగిరీల ప్రభుత్వం ఏ ఉద్దేశంతో అన్ని రంగాలలో వెనుకబడిపోయిందని ప్రభుత్వం ఏ కేటగిరీలో చేర్చిందో అదే సంచార కులాలకు సంబంధించిన వేరే కులాలని అందులో జత చేసి మరో 2% కేటాయించాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా గ్రూపు 1 నుండి అన్ని రంగాలలో చెవెళ్ళ సభలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో రిజర్వేషన్ శాతం 15 నుండి 18% పెంచుతామని హామీ ఇచ్చారు. ఈ వర్గీకరణ సమయంలో అది వెంటనే అమలు చేయాలని నేను ప్రభుత్వానికి తెలియజేస్తూ, ఏ కేటగిరీలో ఉన్న 1%కు మరో 2% జోడించి 3% ఇవ్వాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అదేవిధంగా ఇప్పటికే పరీక్షలు జరిగి ఫలితాలు ఇవ్వాల్సినటువంటి గ్రూప్ 1, 2, 3 మరియు ఇతర నియామకాల్లో ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన ఫలితాలు ప్రకటించాలని ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము. అదేవిధంగా మా గ్రూప్ కేటాయించిన రోస్టర్ నంబర్, ఇప్పుడు వర్గీకరణ జరిగింది కాబట్టి చాలామంది ఉద్యోగులు లేక ఈ 3 విభాగాలుగా కేటాయించారు కాబట్టి ఉద్యోగాలు లేక నానా అవస్థలు పడుతున్నారు. కాబట్టి రోస్టర్ నంబర్ 7 ఇప్పటికే చాలా నోటిఫికేషన్లు ఉద్యోగాలు భర్తీ జరిగి పోయినందున రాబోయే ఉద్యోగాల్లో నోటిఫికేషన్లో రోస్టర్ మళ్ళీ మొదలుపెట్టి 1 నుండి 100 వరకు ప్రభుత్వం నియామకాలు చేపట్టాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా ఉద్యోగ నోటిఫికేషన్లో ప్రిఫరెన్షియల్ లేదా ప్రియారిటీ విధానాన్ని తొలగించి ఎస్సీ గ్రూపులో 1% భర్తీ కానటువంటి పోస్టులలో బ్యాంక్ లాంగ్ పోస్టులుగా క్వాలిఫైడ్ చేసి తర్వాత వచ్చే నోటిఫికేషన్ ఉద్యోగాలలో మా ఏ కేటగిరీలో ఉన్న కులాలకు ఉద్యోగాలు ఇవ్వాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా గత అసెంబ్లీ ఎలక్షన్ ముందు కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ అభయహస్తం మేనిఫెస్టోలో ఉపకులాల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 37 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటికి చైర్మన్లు కూడా నియమించారు. అన్ని రంగాలలో వెనుకబడి
పోయిన ఉపకులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చిందో హామీ ఇంతవరకు కూడా ప్రభుత్వం నెరవేర్చలేదు. కాబట్టి వెంటనే ఉపకులాల కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఈ ఏ గ్రూప్లో ఉన్న 15 కులాల్లో మేజర్ కులమైన మా బేడ బుడగ జంగ కులానికి చైర్మన్ పదవి ఇవ్వాలని నేను ప్రభుత్వానికి తెలియజేస్తూ, అదేవిధంగా వెనుకబడిపోయాము కాబట్టి 10,000 కోట్ల రూపాయలు నిధి ఏర్పాటు చేయాలనేది నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. తెలంగాణ రాష్ట్ర నారుమూలల నుండి వివిధ పనుల విషయంలో హైదరాబాద్కు వస్తున్న మా బేడ బుడగ జంగాలు ప్లాట్ఫారాలపైన, రైల్వే స్టేషన్లపైన, బస్టాండ్ల వివిధ రకాలుగా నానా అవస్థలు పడి వాళ్ళు సౌకర్యాలు లేక నానా అవస్థలు పడుతున్నారు. కాబట్టి ప్రతి కులానికి హైదరాబాద్లో ఒక కమిటీ హాల్ అనేది ఉన్నది. ఎవరైనా అక్కడికి పోయి స్వేచ్ఛజీవులుగా ఉంటూ వారి పనులు చేసుకొని వస్తారు. కాబట్టి హైదరాబాద్లో మా బేడ బుడగ జంగాలకు 1500 గదాలు స్థలం కేటాయించి అందులో కమిటీ హాలు నిర్మించి ఇవ్వాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అదేవిధంగా 6 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇప్పటికీ మా బుడగ జంగాల దాంట్లో దాదాపు 80% పూరి గుడిసెలు వేసుకొని నివసిస్తున్నాము. ప్రభుత్వ పథకాలు కూడా ఫలాలు కూడా అందక వారికి అవగాహన లేక, చదువు లేక, వారి విజ్ఞానం లేక అన్ని రంగాల వెనుకబడిపోయారు. కాబట్టి ఇందిరమ్మ పథకంలో 20% ఇంతకుముందు గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో మరో 20% కేటాయించి మొత్తం 40% కేటాయించాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. గత వర్షాకాలం